ప్రైజ్లా ఏదైనా వాగ్దానము. కీర్తనలు 72:18. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినం నా దేవుడు ఈ వాగ్దానము ఎందుకు అనుగ్రహించారో, దేవుని యొక్క కృపతోని ఎవరైతే ఆశ్చర్య కార్యాలు చేయాలి మా జీవితంలో అని దేవునికి మొరపెడుతూ ఉన్నారో వారందరికీ కూడా దేవుడు సమాధానముగా వారికి దయచేస్తూ ఉన్నారు. ఆయన ఆశ్చర్య కార్యములు చేయువాడు. మన యొక్క జీవితాలలో ఈ కార్యము జరగదు, ఇది అయితే అస్సలు అవ్వనే అవ్వదు అని అనుకుంటాము. కానీ దేవుడు ఆశ్చర్య కార్యములు చేయువాడు అని వారిని బలపరుస్తూ ఉన్నారు. దేవుడు ఈ దినమున దేవుని యొక్క వాక్యములోని ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును, సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును. అవునండి, ఆయన ఎల్లప్పుడూ కూడా నిత్యము స్తుతింపబడిన దేవుడు. ఆయన మహిమ భూమి నిండా నిండి ఉన్నది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆయన ఆశ్చర్య కార్యములు ఎలాంటివి అని అంటే, ఎర్ర సముద్రము పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలుని నడిపించారు. ఆయన కృప అలాంటిది. అలాగనే యోనా చేపలో కడుపులో ఉండగా ఆయన చనిపోకుండా దేవుడు ఆయనని కాపాడి ఆయన యొక్క కృపతోని నడిపించారు. ఆశ్చర్య కార్యములు అలాంటివి. ఎముకలు మరి గుట్టగా ఉన్న ఎముకలను జీవము గల మనుషులుగా తయారు చేశారు ఆయన ఆత్మతో. అందుకని సర్వభూమి ఆయన యొక్క మహిమతో నిండి ఉన్నది కాబట్టి నిత్యము మనము స్తుతించే వారిగా మనము ఉండాలి. ఇశ్రాయేలు ఆరిన నేల మీద ఆయన కృపని స్తుతిస్తూ వారు నడిచారు. అలాగనే మన యొక్క జీవితాలలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడూ కూడా మనము అధైర్యపడకూడదు అని మనము అనుకుని ఎల్లప్పుడూ కూడా దేవుని వైపు చూస్తే గనక మనము కూడా ఆయన మహిమను స్తుతిస్తాము, ఆయన నామమును కీర్తిస్తాము అని దేవుడి దినమున బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆత్మ, ఆయన యొక్క కృప, ఆయన ధన్యది ఎల్లప్పుడూ కూడా మీకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడివయ్యా, ఎల్లప్పుడూ కూడా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడివి నా ప్రభువా. నాయన, భూమి మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడివి నా ప్రభువా. మా జీవితాలలో కూడా అద్భుతాలు చేసే దేవుడివని నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి యొక్క జీవితాలలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యములో, వారి పనుల్లో, ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరే సహాయం చేయమని కోరుకుంటున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభావ. స్వస్థపరిచి యెహోవా నేనన్నారు. యేసయ్యా, నాయన ఎవరికి యాక్సిడెంట్స్ కాకుండా ప్రతి బిడ్డకి నాయన సంరక్షించండి నా ప్రభావ. ఎవరైతే ఐసీయూలో ఉంటున్నారో వారందరినీ కూడా మీరే కాచి కాపాడండి నా ప్రభావ. మంచి వైద్యం దొరికేలాగా సహాయం చేయండి నా ప్రభావ. ఎవరైతే నా ప్రభావ మీ యొక్క పాదాలు పట్టుకుని వారి యొక్క మొర మీ సన్నిధిలో పెడుతూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని మీరు అద్భుత ఆశ్చర్య కార్యములు చేయండి నా ప్రభు. నాయన, నా తండ్రి, భార్యాభర్తలు విడిపోయిన వారు కలపండి నా ప్రభు. చక్కగా వారు జీవించలాగున సహాయం చేయండి, అద్భుత కార్యం చేయండి, వారి జీవితంలో సహాయం చేయండి నా ప్రభు. నాయన, ఎవరైతే పడకల మీద ఉన్నారో వారిని లేవనెత్తి నా ప్రభు. నాయన, చక్కటి ఆరోగ్యం దయచేయండి, ఆశ్చర్య కార్యాలు చేయండి నా ప్రభు. ఎవరికైతే అప్పుల ఊబిలో ఉన్నారో వారి యొక్క జీవితాలలో అప్పుల ఊబిలో నుండి
పైకి లేవనెత్తండి నా ప్రభు. ఆశ్చర్య కార్యాలు చేయండి నా ప్రభు. యేసయ్యా నాయన, ఎవరైతే హ్యాండిక్యాప్గా ఎంతగానో బలహీనముగా ఉన్నారో వారందరినీ నా ప్రభు దర్శించి వారిని నా ప్రభు మంచిగా నా ప్రభు ఆరోగ్యపరచమని కోరుకుంటున్నాను. ఆశ్చర్య కార్యాలు చేయండి యేసయ్యా నాయన. నా తండ్రి, ఎవరైతే నా ప్రభు అనేక విషయాలలో ఎంతగానో కుమిలిపోయి నిరుత్సాహంతో ఉన్నారో వారి జీవితాలలో ఆశ్చర్యాలు, అద్భుత కార్యాలు చేసి మీరే మీ యొక్క కృపచేత నడిపించమని కోరుకుంటున్నాను. నిత్యము స్తుతింపబడిన మా దేవునివి నా ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించమని కోరుకుంటున్నా ప్రభు. నా రక్షణ యేసు పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.